ఇప్పుడే స్కూల్ ఫీజులు చూశాను. నర్సరీ వచ్చేసరికి 1,50,000 అంట. ఎల్‌కేజీకి వచ్చేసరికి 1,90,000, యూకేజీకి వచ్చేసరికి 1,95,000, ఫస్ట్ క్లాస్ వచ్చేసరికి 2,00,000. ఆడు ఏబీసీడీలు నేర్చుకోవడానికి 2,00,000 కట్టాలి మనం. అర్థమైందా? నా ఉద్దేశం ఏంటంటే గవర్నమెంట్ స్కూల్ బాగోలేదా బాగోనే అనే విషయం పక్కన పెట్టండి. ముందు మనం అందరం ప్రైవేట్ స్కూల్ అని సంకలు కొట్టుకోవడం మానేసి చక్కగా మన ఇంటి పక్కన ఉన్న గవర్నమెంట్ స్కూల్లో పిల్లవాడిని పంపిస్తే ప్రాణం ఆగి ఆడికి స్ట్రెస్ ఉండదు. ఇంకో విషయం ఏంటంటే 2,00,000 రూపాయలు మనం ఆడి వృధాగా పోయడమే ఈ నేర్చుకునే ఏబీసీడ్ల కోసం. స్టాండర్డ్స్ బాగోవు, అది బాగుండి మనమేం పీకాం. ఓ పక్కన బీటెక్, నేను బీటెక్లో మెకానికల్ ఇంజనీర్, మా ఆవిడ బీటెక్లో సివిల్ ఇంజనీర్. ఏం బిగుతున్నాం? నేనేమో చెరువు గట్లాంటి తిరుగుతున్నాను, మా ఆవిడేమో ఇంటికాడ ఉంటుంది. సో ఒక సంవత్సరానికి వచ్చేసరికి సుమారు ఒక 5,00,000 మంది 6,00,000 మంది స్టూడెంట్స్ బయటకు వస్తున్నారు, గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన వాళ్ళు మన ఆంధ్రప్రదేశ్లోనే. తెలంగాణలో ఎంతమంది ఉన్నారు? వీళ్ళందరికీ ఉద్యోగాలు అయ్యి ఇన్నేసి లక్షలు పోసి చదివి మనం ఏం పీకుతున్నాం? రేపొద్దున ఆడేం పీకుతాడు? సో అందుకే ఎడ్యుకేషన్ సిస్టంలో మనం ప్రైవేట్ స్కూల్ అంటే పరిగెత్తడం మానేసి చక్కగా గవర్నమెంట్ స్కూల్లో ప్రైవేట్లో పడేసామనుకో అమ్మఒడి 15,000 వస్తాయి. లేదు ఆ సంవత్సరం రాలేదనుకో మన బిడ్డకి మనం తిండెట్టుకోవడం మానం కదా. అదే 2,00,000 పెట్టి చక్కగా తిండి పెట్టవచ్చు, చక్కగా ఏమైనా కావాలంటే కట్టుకోవచ్చు. అప్పులు చేసి పిల్లల్ని చదివించమైన దరిద్రమైన మాట ఇంకోటి ఉండదు. ఆడి జీవితం బాగుంటుంది చదివిస్తే అని అన్నారు. పిల్లల్ని ఎంత బాగా చదివిస్తే వాళ్ళ జీవితం అంత సంఖ్యనగిపోద్దని నా ఫీలింగ్. ఎందుకనంటే నేను ఆల్రెడీ ఇంజనీరింగ్ చేశా కదా. ఇంజనీరింగ్ చేసిన తర్వాత నేను రియలైజ్ అయ్యానమాట. సో బేసిక్గా ఏంటంటే మనం ఎక్కువ చదివించేయకూడదు, తక్కువ చదివించాలి. చదివించాలి. ప్రైవేట్ స్కూల్ అంటే పడి ఆ కాలేజీలు అంటే ఈ కాలేజీ అంటే పడాల్సిన అవసరం లేదు. వీలైనంత త్వరగా గవర్నమెంట్ స్కూల్లో పడాయండి మీ పిల్లల్ని. ఇప్పటికైనా మారండి తల్లిదండ్రులు. ఆ పిల్లల ఫ్యూచర్ అనేది విషయం అనేది దరిద్రమైన కాన్సెప్ట్ నుంచి బయటికి రండి. అర్థమైందా? వాళ్ళ ఫ్యూచర్ బాగానే ఉంటుంది, మీ ఫ్యూచరే సంకనాగిపోద్ది. సో ఇది నా స్ట్రాంగ్ ఫీలింగ్ అనమాట.